హలో! మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. కన్నడ బిగ్ బాస్ హౌస్ పర్యావరణ నిబంధనల ఉల్లంఘన కారణంగా మూతబడింది. అయితే 2 రోజులకే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదేశాలతో తిరిగి ప్రారంభమైంది. ఈ అనూహ్య పరిణామాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ హవా నడుస్తోంది. తెలుగులో మొదలైన ఈ షో ఆ తర్వాత తమిళం కన్నడలోనూ ప్రారంభమైంది. కన్నడ హీరో సుదీప్ బిగ్ బాస్ 12వ సీజన్కి హోస్టింగ్ చేస్తున్నాడు. గత నెల అంటే సెప్టెంబర్ 28న ఆదివారంతో మొదలైన షో పట్టుమని 10 రోజులకే మూసేయాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం స్థానిక పర్యావరణ అధికారులే. జాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పార్క్లోని బిగ్ బాస్ హౌస్ సెట్ వ్యర్థాలన్నీ బయటికి వస్తున్నాయని ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో నిర్వాహకులకు పర్యావరణ నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత వెంటనే బిగ్ బాస్ ఆపేయాలని కర్ణాటక కాలుష్య బోర్డ్ కూడా ఆదేశించింది. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయాలని సంబంధిత శాఖకు సూచించింది. దీంతో కన్నడ బిగ్ బాస్ నిర్వాహకులకు పెద్ద షాకిచ్చారు అక్కడ అధికారులు. బిగ్ బాస్ హౌస్కు తాళం వేసి అందరినీ బయటికి పంపించారు. అయితే ఇది జరిగిన 2 రోజుల్లోనే మళ్లీ బిగ్ బాస్ హౌస్ తెరుచుకుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆదేశాలతో బిగ్ బాస్ షోను తిరిగి ప్రారంభించారు. 2 రోజుల అనంతరం కంటెస్టెంట్స్ 17 మంది మళ్లీ హౌస్లోకి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ఈ షోను తిరిగి ప్రారంభించేందుకు సహకరించిన డీసీఎం డీకే శివకుమార్కు హోస్ట్ కిచ్చా సుదీప్ ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇప్పటికే జాలీవుడ్ స్టూడియోస్ మూసివేతను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణకు రానుంది. బిగ్ బాస్ షో తిరిగి ప్రారంభమైనప్పటికీ జాలీవుడ్ స్టూడియోస్ మూసివేతపై హైకోర్టులో కేసు కొనసాగుతోంది. ఈ వ్యవహారం భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.